31వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. భగవద్గీత 8వ అధ్యాయములో శ్రీకృష్ణుడు ఏమి బోధించాడు? ఆప్షన్ ఏ, అంతఃకాలములో ఏది ధ్యానిస్తే అదే పొందుతారు. ఆప్షన్ బి, ధనము సంపాదించాలి. ఆప్షన్ సి, యుద్ధము చేయాలి. ఆప్షన్ డి, గురువులను పూజించాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ, అంతఃకాలములో ఏది ధ్యానిస్తే దానినే పొందుతారు. రెండవ ప్రశ్న. సన్యాసి విజయానంద్ మానస సరోవర యాత్రను ఎందుకు విరమించుకున్నారు? ఆప్షన్ ఏ, బాబా వెళ్ళవద్దని చెప్పడం వలన. ఆప్షన్ బి, డబ్బులు లేకపోవటం వలన. ఆప్షన్ సి, అనారోగ్య కారణముగా. ఆప్షన్ డి, యాత్రలో కలిగే కష్టాల గురించి విని భయపడి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, యాత్రలో కలిగే కష్టాలను గురించి భయపడి. మూడవ ప్రశ్న. బాబా మొదట విజయానందుని చూసి ఎందుకు కోపగించారు? ఆప్షన్ ఏ, పూజలు సరిగా చేయనందుకు. ఆప్షన్ బి, ఆయన దొంగతనం చేసినందుకు. ఆప్షన్ సి, సన్యాసికి ఉండవలసిన నిబ్బరం లేనందుకు. ఆప్షన్ డి, మద్రాసు నుండి వచ్చినందుకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, సన్యాసికి ఉండవలసిన నిబ్బరం లేనందున. నాలుగవ ప్రశ్న. బాబా విజయానందుని ఏ గ్రంథము పారాయణము చేయమని ఆదేశించారు? ఆప్షన్ ఏ, మహాభారతము. ఆప్షన్ బి, భాగవతము. ఆప్షన్ సి, రామాయణము. ఆప్షన్ డి, భగవద్గీత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి, భాగవతము. ఐదవ ప్రశ్న. విజయానంద్ ఎవరి తొడపై తన ప్రాణములు విడిచారు? ఆప్షన్ ఏ, సాయిబాబా. ఆప్షన్ బి, అతని తల్లి. ఆప్షన్ సి, బడే బాబా. ఆప్షన్ డి, సోమదేవస్వామి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, బడే బాబా. ఆరవ ప్రశ్న. మాన్కర్కు మచ్చింద్రగడలో బాబా దర్శనము ఏ స్థితిలో లభించినది? ఆప్షన్ ఏ, గాఢ నిద్రలో. ఆప్షన్ బి, చైతన్యముకు వచ్చిన పిమ్మట. ఆప్షన్ సి, సమాధి స్థితిలో. ఆప్షన్ డి, కలల ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి, చైతన్యముకు వచ్చిన పిమ్మట. ఏడవ ప్రశ్న. పూనా రైల్వే స్టేషన్లో మాన్కర్కు దాదర్ టికెట్టు ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ, ఒక పల్లెటూరు వాడు ఇచ్చాడు. ఆప్షన్ బి, సోమదేవస్వామి. ఆప్షన్ సి, అతని కుమారుడు ఇచ్చాడు. ఆప్షన్ డి, స్టేషన్ మాస్టర్ ఇచ్చెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ, ఒక పల్లెటూరు వాడు టికెట్ కొని ఇచ్చాడు. ఎనిమిదవ ప్రశ్న. మాన్కర్కు మచ్చింద్రగడలో బాబా రోజుకు ఎన్నిసార్లు ధ్యానం చేయమని చెప్పారు? ఆప్షన్ ఏ, 5 సార్లు. ఆప్షన్ బి, 1 సారి. ఆప్షన్ సి, 2 సార్లు ధ్యానం చేయమని చెప్పారు. ఆప్షన్ డి, 3 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, 3 సార్లు ధ్యానం చేయమని చెప్పారు. 9వ ప్రశ్న. మాన్కర్ తన అంత్యకాలమును ఎక్కడ గడిపారు? ఆప్షన్ ఏ, పూనాలో గడిపారు. ఆప్షన్ బి, బాంద్రాలో గడిపెను. ఆప్షన్ సి, షిరిడీలో బాబా సముఖమున గడిపెను. ఆప్షన్ డి, మచ్చింద్రగడలో గడిపెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి, షిరిడీలో బాబా సముఖమున గడిపెను. 10వ ప్రశ్న. నూల్కర్ షిరిడీ వెళ్ళడానికి పెట్టిన 2 షరతులు ఏమిటి? ఆప్షన్ ఏ, మంచి గుర్రము బ్రాహ్మణ వంటవాడు దొరకాలి. ఆప్షన్ బి, బ్రాహ్మణ వంటవాడు నాగపూరు కమలాఫలములు దొరకాలి. ఆప్షన్ సి, డబ్బులు మరియు బాబా పిలవాలి. ఆప్షన్ డి, సెలవు దొరకాలి, ఆరోగ్యము బాగుండాలి. ఆన్సరు ఆప్షన్ బి, బ్రాహ్మణ వంటవాడు మరియు నాగపూర్ కమలాఫలములు దొరకాలి. 11వ ప్రశ్న.
నూల్కరు మరణ వార్త విన్నప్పుడు బాబా ఏమని వ్యాఖ్యానించారు? ఆప్షన్ ఏ అతను తిరిగి వస్తాడు, ఆప్షన్ బి అతని మళ్ళీ జన్మిస్తాడు, ఆప్షన్ సి అతనికి పునర్జన్మ లేదు, ఆప్షన్ డి అతడు చాలా తప్పులు చేశాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి అతనికి పునర్జన్మ లేదు. 12వ ప్రశ్న, మేఘాశ్యాముడు మరణించినప్పుడు బాబా ఎలా ప్రవర్తించారు? ఆప్షన్ ఏ పట్టించుకోలేదు, ఆప్షన్ బి సాధారణ మానవుడి వలె ఏడ్చి శవం పైన పువ్వులు చల్లారు, ఆప్షన్ సి నవ్వుతూ వీడ్కోలు పలికారు, ఆప్షన్ డి మసూదిలోనే ఉండిపోయారు. ఆన్సరు ఆప్షన్ బి సాధారణ మానవుల వలె ఏడ్చి శవం పైన పువ్వులు చల్లారు. 13వ ప్రశ్న, బాబా సమాధి చెందడానికి ఎన్ని రోజుల ముందు పులి సంఘటన జరిగినది? ఆప్షన్ ఏ 7 రోజుల ముందు, ఆప్షన్ బి 10 రోజుల ముందు, ఆప్షన్ సి 3 రోజుల ముందు, ఆప్షన్ డి 5 రోజుల ముందు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ 7 రోజుల ముందు. 14వ ప్రశ్న, పులి బాబా సుముఖంలో ప్రాణాలు విడిచే ముందు తన తోకను నేలపైన ఎన్నిసార్లు కొట్టినది? ఆప్షన్ ఏ 5 సార్లు, ఆప్షన్ బి 1 సారి, ఆప్షన్ సి 2 సార్లు, ఆప్షన్ డి 3 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి 3 సార్లు కొట్టినది. 15వ ప్రశ్న, పులి బాబా పాదాల చెంత మరణించడాన్ని దూర్వీషులు ఎలా భావించారు? ఆప్షన్ ఏ తమకు నష్టం కలిగిందని, ఆప్షన్ బి చాలా దురదృష్టమని, ఆప్షన్ సి దాని బాకీ తీరి విమోచనము పొందిందని, ఆప్షన్ డి బాబా దానిని చంపేశారని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి దాని బాకీ తీరి విమోచనం పొందిందని. ఇవండి 31వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే భక్తులందరికీ ఒక మనవండి, మన ఛానల్లో మిగిలిన అధ్యాయములకు కూడా వీడియోస్ తయారు చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయగలరండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరండి. ఇదండి ఈరోజు బాబావారి వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.